ఓం నమో వెంకటేశాయ. శాంతం శాశ్వతమప్రమేయమనఘం నిర్వాణశాంతిప్రదం బ్రహ్మా శంభు ఫణీంద్రసేవ్యమనిశం వేదాంతవేద్యం విభుం రామాఖ్యం జగదీశ్వరం సురగురుం మాయామనుష్యం హరిం వందేహం కరుణాకరం రఘువరం భూపాలచూడామణిం. బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడువాడు, పరమశాంత స్వరూపుడు, జగదాధీశ్వరుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 311వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దేవదేవం భజే దివ్య ప్రభావం అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రఘుపుంగవం రామ దేవదేవో భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రఘుపుంగవం రామ దేవదేవో భజే దివ్య ప్రభావం. రామ రాజవరశేఖరం రవికులసుధాకరం, రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం. రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం. రాజారి కోదండ రాజదీక్షా గురుం, రాజారి కోదండ రాజదీక్షా గురుం, రాజీవలోచనం రామచంద్ర, రాజీవలోచనం రామచంద్ర. దేవదేవా భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రణపుంగవం రామ దేవదేవో భజే దివ్య ప్రభావం. రామ రామ
పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనా పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనా లంకా విశోషణ రామ 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 లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం వెంకటేశం సాధు విబుధ వినుతం దేవదేవా భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవా భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవా భజే దివ్య ప్రభావం రామ 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 సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా
శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 35 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థన. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 35 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మాత్వం ప్రోత్సాహితా పాపైః దేవరాజసమప్రభం భర్తారం లోకభర్తారం అసద్ధర్మముపాదధాః. సుమంత్రుల వారు కైకేయీదేవిని నిందిస్తూ కైకేయిలో మార్పు వస్తుందేమో అని చెప్పి ప్రయత్నిస్తూ చెబుతున్నటువంటి మాటలు. మరి కైకేయీదేవి యొక్క తల్లి వృత్తాంతాన్ని కూడా తెలియజేసి ఆమె పోలికే నీకు వచ్చింది, అందుకనే నీవు ఈ విధంగా ఎంతో క్రూరంగా ఉంటున్నావు, ఇంతమంది బాధపడుతున్నా నీలో చలనం అనేదే లేదు. కావున కైకేయీదేవి ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకో. ఎందుకు అంటే నువ్వు నీలో స్వయంగా వచ్చినటువంటి దుర్బుద్ధి కాదు ఇది. నిన్ను ఎవరో ప్రేరేపించడం ద్వారా, పాపాత్మలు చెప్పడం ద్వారా, మంధర వలన నీకు ఇటువంటి దుర్బుద్ధి అనేది కలిగింది. ఇప్పటికైనా నీ బుద్ధిని గనక మార్చుకున్నట్లయితే కీర్తిని పొందగలుగుతావు, లేకపోతే అపకీర్తిని పొందుతావు. పైగా భర్త ఏదైనా వ్యసనపరుడో లేకపోతే దుర్మార్గుడో అయినట్లయితే అతనికి వ్యతిరేకంగా ఉండటంలో దోషమేమీ లేదు. కానీ నీ భర్త ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు, అంతటి యోగ్యుడు, బలపరాక్రమ సంపన్నుడు, దానగుణం కలిగిన వాడు, దయాస్వభావం కలిగినటువంటి వాడు. అటువంటి భర్తను, అందులో నిన్ను అమితంగా ప్రేమించేటటువంటి నీ భర్తకి, నీ సొత్తు అయినటువంటి నీ భర్తను నీవే ఈ విధంగా కలత చెందే విధంగా, ప్రాణములు పోయే విధంగా చేయటం ఎంతవరకు సమంజసము? పైగా
దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు అని చెప్పి సుందరకాండలో సీతాదేవి అంటుంది. అంటే భర్త పేదవాడైనా ధనవంతుడైనా విద్య కలిగిన వాడైనా విద్య లేనటువంటి వాడైనా ఎవరైనా సరే భార్యకు అందరికంటే గొప్ప ఎవరు అంటే తన భర్తే గొప్ప అన్నట్లుగా ఉండాలి అన్నాడు. అంతేగాని భర్త చదువుకోని వాడనో పేదవాడనో లేకపోతే పెద్ద ఉద్యోగం చేయటం లేదోనో ఆ భర్తను చులకన చేసి చూడటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. భర్త ఎటువంటి వాడైనప్పటికీ కూడా భార్యకు భర్తే గొప్పవాడు అని చెప్పి అన్నారు. మరి ఇది సామాన్యమైనటువంటి వారి విషయంలోనే ఇంత గొప్పగా చెబితే ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు దశరథ మహారాజు. అందరికీ కూడా సహాయం చేసేవాడు, దానగుణం కలిగిన వాడు, నిన్ను అమితంగా ప్రేమించేవాడు, నీ మాట కాదనలేనటువంటి వాడు, ముఖ్యంగా ధర్మపరుడు సత్యసంధుడు అయినటువంటి వాడు. ఇన్ని యోగ్యమైనటువంటి గుణములు కలిగిన దశరథ మహారాజునా నీవు ఈ విధంగా పీడించేది? పైగా లోకభర్తారం లోకమనే రక్షించేటటువంటి నీ భర్తను అసద్ధర్మం మా ఉపాదధాహ, ధర్మం తప్పే విధంగా నీవు చెయ్యవద్దు. ఆయన నీ మాట నీకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలి అని సత్యం అనే పాశానికి కట్టుబడ్డవాడై తన పెద్ద కుమారుడికి పట్టాభిషేకం చెయ్యాలి అనే ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని కూడా పక్కన పెట్టే స్థితికి వచ్చేశాడు. కావున ఇంతటి గొప్పవాడైన దశరథ మహారాజుని ధర్మం తప్పే విధంగా నీవు చెయ్యవద్దు. ఎందుకంటే తద్వారా నీవు కూడా ధర్మాన్ని తప్పినటువంటి దాని అవుతావు. ఎందుకని భార్యను ఏమని అంటారు? సహ ధర్మచారిణి అని, సహా కలిసి ధర్మచారిణి ధర్మాన్ని చరించేది ఆచరించేది అని, భర్తతో కలిసి ధర్మాన్ని ఆచరించేటటువంటి ఆమెను సహధర్మచారిణి అని చెప్పి అన్నారు. మరి నీవు సహధర్మచారిణివి కదా, భర్త ధర్మ మార్గంలో వెళుతుంటే ఆయనను అనుసరించేటటువంటి దానివే తప్ప భర్త వెళ్ళేటటువంటి ధర్మ మార్గము నుండి తొలగించి అధర్మపరమైన మార్గంలో భర్తను ప్రేరేపించేది ధర్మపత్ని ఎలా అవుతుంది? కావున నీవు ధర్మపత్నివి అనే విషయాన్ని గుర్తెరిగి అతన్ని ధర్మం తప్పకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే. కావున మా ఉపాదధాహ, అతడు అధర్మాన్ని ఆచరించే విధంగా చెయ్యవద్దు, అతడు ధర్మ మార్గంలోనే ఉండే విధంగా చెయ్యవమ్మా నీవు అని సుమంత్రుల వారు కైకేయితో అంటూ, మరి నాకు ఇచ్చినటువంటి వరముల పరిస్థితి ఏమిటి? కైకేయి అడగవచ్చు, నాకు 2 వరములు ఇచ్చాడు కదండి, నేను ఆ వరములకు ప్రతిగానే ఇది అడిగాను, నాకు ఇచ్చినటువంటి వరముల పరిస్థితి ఏమిటి, వాటిని ఎలా తీరుస్తాడు అని అంటావేమోనమ్మా నీవు. దాని గురించి దిగులు పడవద్దు. ఎందుకంటే దేవి అనఘహ, ఎటువంటి పాపము లేని పాపరహితుడైనటువంటి శ్రీమంతుడైనటువంటి అధిక సంపన్నుడైన రాజీవలోచన, కమలముల వంటి నేత్రములు కలిగిన రాజా దశరథ, దశరథ మహారాజు. ఇక్కడ కమలముల వంటి నేత్రములు కలిగిన అని, ఇక్కడ రాజీవం అనే దానికి కలవపు అనే అర్థం కూడా చెబుతారు. కావున ఇక్కడ దశరథుని యొక్క నేత్రములు ఎప్పుడు వికసిస్తాయి అంటే, ఏ విధంగా అయితే కమలములు సూర్యుడు రాగానే వికసిస్తాయో, ఏ విధంగా అయితే కలువపూలు చంద్రుడు రాగానే చంద్రుడిని చూసిన వెంటనే వికసిస్తాయో, అదేవిధంగా దశరథుని యొక్క నేత్రములు ఆ ముఖములో కాంతి కూడా నిన్ను కైకేయిని చూడగానే ఆయనలో కాంతి అనేది కలుగుతుంది. నీవు కనుక ప్రతికూలంగా ఉన్నట్లయితే ఆయన కాంతి విహీనమైపోతాడు అని చెప్పటం కోసమే రాజీవలోచన అని చెప్పి అన్నాడు. అంటే ఎంతో సున్నితమైనటువంటి వాడు ఆయన. సూర్యుడిని చూడటం ద్వారాను కమలములు వికసించినట్టుగా, చంద్రుడిని చూడటం ద్వారా కలువపూలు వికసించినట్లుగా నీ ద్వారానే దశరథుని యొక్క నేత్రములలో ఆ తేజస్సు ఆనందము అనేవి కలుగుతాయి. కావున దశరథుడు నీకు ఎప్పుడు అన్యాయము చేయడు, నీకు ఇచ్చినటువంటి వరములను తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాడు. అంటే నీకు 2 వరములు ఇవ్వాలి, కావున ఆ 2 వరములు ఇస్తాడు అని చెప్పి. నేను అడిగింది ఇవ్వకుండా అదిస్తాడు ఇదిస్తాడు అని చెబితే నాకు ప్రయోజనం ఏమిటి అని కైకేయి అడగవచ్చు. నువ్వు అడిగింది కాదమ్మా, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడు అని చెప్పటం ఇక్కడ సుమంత్రుల వారి యొక్క ఉద్దేశ్యం. తవ ప్రతిజ్ఞాతం, నీకు ఇస్తానన్నటువంటి 2 వరాలు కూడా మిథ్యాన కరిష్యతి, అబద్ధము చెయ్యడు. ఎలా చేయకుండా ఉంటాడండి అంటే,
ఇస్తానటువంటి వరములను భరతునికి పట్టాభిషేకం చేయాలి అన్నావు కదా. ఈ కోసల రాజ్యాన్ని లేకపోతే ఈ భూమండలంలో ఉన్నటువంటి రాజ్యంలోనే భరతునికి కూడా పట్టాభిషేకం, మరొక రాజ్యాన్ని సృష్టించి లేకపోతే రాజ్యాన్ని విభజించైనా సరే భరతునికి పట్టాభిషేకం చేయవచ్చును. మరొకటి, నీవు అంటే రాజమాతగా ఉండాలి, మహారాజ్ఞిగా ఉండాలి అనుకుంటున్నావు. ఆ పదవి నీకు ఇంతకుముందు ఉన్నది, అదేవిధంగా ఇప్పుడు నీకు రాజమాతగా కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాడు. రాజ్యము కంటే కూడా ఉన్నతమైనటువంటి వస్తువులను అన్నింటినీ కూడా నీకు దశరథ మహారాజు ఇచ్చి తీరుతాడు. కావున నీకు ఇచ్చినటువంటి వరములు ఏమీ అన్యాయం అవ్వవు. నీకు ఏవైతే ఇవ్వాలో వాటిని అంతకు మించి కూడా ఇవ్వడానికి సమర్థుడైనటువంటి వాడు దశరథుడు. కావున రామ వనవాసాన్ని నీవు ఆపాలి, రాముడికి పట్టాభిషేకాన్ని నీవే జరిపించాలి కైకేయీదేవి అని చెబుతూ, తవ ప్రతిజ్ఞాతం మిథ్యా నకరిష్యతి, నీకు ఇచ్చినటువంటి వరములను మరొక విధంగా తీర్చి తీరుతాడు. మరొక విధంగా అంటే ఏదో తక్కువ చేసి కాదు, నీవు అనుకున్న దానికంటే కూడా గొప్పగానే నీకు ఇచ్చినటువంటి వరములను తీర్చుతాడు. కావున నీవు శాంతించి రామ వనవాసాన్ని ఆపవమ్మా అని అంటున్నాడు. అంటూ జ్యేష్ఠో వదాన్య కర్మణ్య స్వధర్మ పరిరక్షిత రక్షిత జీవలోకస్య బలి రామోభిషిచ్యతాం. రాముని గుణములను చెబుతూ ఇంతకు ముందే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత అని చెబుతూ రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత అని చెప్పేలాగా వేద వేదాంగ తత్వజ్ఞ అని అనేక లక్షణములు చెప్పుకున్నాం కదా. దాంట్లోనే చెప్పాడు సమస్తమైనటువంటి జీవకోటిని కూడా రక్షించేవాడు రామచంద్రుడు అని చెప్పి. అంటే కేవలం తనకు సంబంధించినటువంటి వారినో లేకపోతే తన రాజ్యంలో ఉన్నటువంటి వారినో అనే కాకుండా సమస్తమైనటువంటి ప్రాణులని కూడా సంరక్షించడానికి కంకణం కట్టుకున్నటువంటి వాడు, దీక్షాబద్ధుడైన వాడు రామచంద్రుడు అని అన్నారు కదా. మరి ఆ విషయం తెలిసినటువంటి వాడు సుమంత్రుల వారు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, రాముడికి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసిన యోగ్యమైనటువంటి సకలమైన లక్షణములు కూడా రామునిలో ఉన్నాయి. మరి అటువంటి ఉత్తమ గుణములు కలిగిన రాముడికి పట్టాభిషేకం చేస్తే కైకేయీదేవి నీ గౌరవం కూడా పెరుగుతుందమ్మా అని అంటూ, జ్యేష్ఠ దశరథునికి ఉన్నటువంటి కుమారులలో పెద్దవాడు, అంతేకాదు వదాన్య ఎంతో ఔదార్యము ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వాడు, గొప్ప దాత. అంతేనా, కర్మణ్య, కర్మణ్య అంటే కర్మణి సాధువు అని అంటారు. తాను ఆచరించవలసినటువంటి కర్తవ్యముల యందు కార్యముల యందు ఆయన పట్టుదల కలిగినటువంటి వాడు. అదేవిధంగా అనుకూలమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, అంటే నిత్య కర్మానుష్ఠాన నిరతుడు. తాను తన కర్తవ్యములను విస్మరించినటువంటి వాడు. అంతేకాదు స్వధర్మ పరిరక్షిత, తన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని ఆచరించడాన్ని, ఆ ధర్మాన్ని రక్షించడం కోసమే ఎల్లప్పుడూ కూడా ప్రయత్నించేవాడు, ఆ ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు. ఏమిటి ధర్మము అంటే రాజధర్మము దుష్టులను శిక్షించడము, శిష్టులను రక్షించడము, ధర్మాన్ని సంస్థాపన చేయటము, ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలించడం. అంటే ఈ మూడింటి ద్వారా ప్రజలందరూ చక్కగా పరిపాలించబడతారు. మరి అటువంటి వాడు స్వధర్మ పరిరక్షిత, తన ధర్మాన్ని ఎప్పుడూ కూడా సంరక్షించేటటువంటి వాడు. జీవలోకస్య రక్షిత, సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా రక్షకుడిగా ఉన్నటువంటి వాడు ఆయన. బలీరామ, అత్యంత బలపరాక్రమ సంపన్నుడైనటువంటి రాముడు. త్వయా అభిషించ్యతాం, దశరథుడి చేత అభిషేకించబట్టం కాదమ్మా, నీ చేతే రాముడి పట్టాభిషేకం జరగాలి. నీవే ముందుండి రాముడి పట్టాభిషేకాన్ని నిర్వర్తించాలి. అది నీకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. రాముడు ఎంతటి యోగ్యుడు ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈ విషయములన్నీ నీకు తెలియవా? కావున కైకేయీదేవి, ఇప్పటికైనా సరే నీవు తెలివి తెచ్చుకుని గొప్పవాడైనటువంటి రాముడికి పట్టాభిషేకం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించవమ్మా అని అంటున్నాడు. ఇలా చెయ్యకపోతే ఏమవుతుందనుకుంటున్నావేమో, పరివాదోహితే దేవి మహాన్ లోకే చరిష్యతి యది రామో వనం యాతి
విహాయ పితరం నృపం. కైకేయీదేవి రామ పితరం నృపం విహాయ, రాముడు తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని విడిచిపెట్టి వనం యాతి యది, వనవాసానికి కనుక వెళ్ళిపోయినట్లయితే లోకే తే మహాన్ పరివాద చరిష్యతి, ఈ లోకంలో నీకు గొప్ప అపవాద, గొప్ప అపకీర్తి, నింద ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ లోకంలో నిన్ను మించినటువంటి నిందితురాలు ఈ లోకంలో ఇంకెవరూ కూడా ఉండరు. అంతగా ఈ లోకం నిన్ను దుమ్మెత్తిపోస్తుంది. కావున రాముణ్ణి వనవాసానికి పంపించవద్దు. భరతుణ్ణి పట్టాభిషేకం చెయ్యాలి అనే ఆశతోటి నీవు చెయ్యకూడనటువంటి అధర్మాన్ని చేస్తున్నావు. రాముణ్ణి వనవాసానికి పంపించడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ అలా గనక పంపించినట్లయితే, దశరథుణ్ణి విడిచిపెట్టి రాముడు వెళ్ళిపోయినట్లయితే ఈ లోకంలో నిన్ను నిందించనటువంటి వారు ఉండరు. లోకంలో గొప్ప నిందను నీవు పొందుతావు అని అంటూ సరాజ్యం రాఘవ పాతు భవత్వం విగతజ్వర నహితే రాఘవాదన్య క్షమ పురవరే వసేతు. ఈ శ్లోకంలో అనేక విశేషాలతో చెబుతున్నాడు. ఇక్కడ రాముడే రాజ్యాన్ని పరిపాలించడానికి యోగ్యుడు, రాముడు తప్ప వేరే వారెవరూ కాదు అనే విషయాన్ని చాలా యుక్తియుక్తంగా చెబుతున్నాడు. ఎలాగంటే తే పురవరేహి, నీ యొక్క ఈ శ్రేష్టమైనటువంటి పట్టణంలో అయోధ్యానగరంలో, అంటే ఈ అయోధ్యానగరము నీకు స్వాధీనమైనది, దశరథ మహారాజు నీకు ఇచ్చేశాడు. కావున నువ్వే రాముడికి ఇవ్వాలి. అప్పుడు లోకమంతా కూడా కైకేయి యొక్క రాజ్యాన్ని రామచంద్రుడు పాలిస్తున్నాడు. కైకేయీదేవి సవతి తల్లి అయినప్పటికీ కూడా రాముడికి తన రాజ్యాన్ని ఇచ్చింది అని కీర్తిస్తుంది అని అంటున్నాడు. అంటూ తే పురవరే, నీ శ్రేష్టమైనటువంటి నీ అయోధ్యానగరంలో హి క్షమ రాఘవాత్ అన్య నవసైత్, ఏ కారణం వల్ల అయితే, ఏ గుణముల వల్ల అయితే సమర్థుడైనటువంటి రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి వాడు రాముడి కంటే కూడా వేరే వాడెవడు అయితే ఉండడో, ఆ గుణములను చూచి నీవు రాముడినే పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి. ఈ రాజ్యంలో రాముని యొక్క గుణములను చూచిన తర్వాత నీకేమనిపిస్తుంది? రాముడి కంటే కూడా మించినటువంటి వాడు గుణములలో వేరే వాడెవడు లేడు అని నీకు అనిపిస్తుంది. ఆ గుణములను చూచైనా సరే రాముడిని పట్టాభిషిక్తుణ్ణి చెయ్యవమ్మా. సహ రాఘవ రాజ్యం పాతు, ఆ రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రాముడే ఈ రాజ్యాన్ని పరిపాలించే విధంగా నీవు చెయ్యాలి. రాముడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అన్నాడు. ఎందుకు అంటే ఈ పట్టణంలో రాముణ్ణి మించినటువంటి గుణవంతుడు నీకెవడూ కూడా కనిపించడు. రాజ్యమును పరిపాలించడానికి యోగ్యుడెవడయ్యా అంటే రాముడే అని నీకు కూడా అనిపిస్తుంది. కావున ఆ గుణముల కారణంగా రాముడినే నీవు పట్టాభిషిక్తుని చెయ్యి అని ఒక అర్థం. రెండో అర్థం ఏమిటి? మొదటి రాఘవాదన్య నవసేతు, నువ్వు భరతుణ్ణి పట్టాభిషిక్తుని చేయాలనుకుంటున్నావు, కానీ రాముడి కంటే కూడా ఆ సింహాసనం మీద వేరేవాడు కూర్చోవడానికి సమర్థుడెవడు కూడా లేడు, వేరేవాడు ఆ సింహాసనం మీద కూర్చోలేడు అని చెప్పి అన్నాడు. మరి సుమంత్రుల వారి మాట నిజమే అయ్యింది కదా. రాముడు వనవాసానికి వెళ్ళిన రాముడి యొక్క పాదుకలు సింహాసనాన్ని అధిష్ఠించాయి తప్ప వేరే వారెవరూ కూడా ఆ సింహాసనం మీద కూర్చోలేడు. సాక్షాత్తు భరతుడే అన్నాడు, నీవు అధిష్ఠించవలసినటువంటి సింహాసనాన్ని అటువంటి సింహాసనంలో కూర్చోవడానికి నాకు అంతటి యోగ్యతా శక్తి లేవు అన్నయ్యా. కావున నేను ఆ సింహాసనం మీద కూర్చోను అని రాముడి పాదుకలను తీసుకువెళ్ళి ఆ సింహాసనంలో ఉంచాడనమాట. మరి ఇక్కడ సుమంత్రుల వారు కూడా అదే అంటున్నాడు, రాఘవాదన్య నవసేతు, రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రాముడి కంటే కూడా ఆ సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి వాడు వేరే వాడు ఎవడూ లేడు. కావున రాముడే రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి అన్నాడు. ఇది రెండవ అర్థము. మరి మూడవ అర్థం చెబుతున్నారు, రాఘవాత్ అన్య, రాముడి కంటే కూడా తరువాత వాడైనటువంటి పురవరే రాజతయా వసన్, ఈ అయోధ్యానగరంలో రాజుగా నీవు చెయ్యదలుచుకున్న వాడైన, రాజుగా ఉండబోయేటటువంటి వాడైన భరతుడు
తే నక్షమః, నీకు అంటే నీవు భరతుణ్ణి రాజుగా చెయ్యడానికి ఏమాత్రము తగినటువంటి వాడు కాదు. నక్షమః అంటే తగినవాడు కాదు. ఎందుకు అంటే భరతుడు రాముడు కంటే చిన్నవాడు కావున రాముణ్ణి విడిచిపెట్టి భరతుడికి పట్టాభిషేకం చెయ్యటం ఏమాత్రము సమంజసము కాదు అని చెప్పి అన్నాడు. ఇంకా విశేషార్థాలు కూడా తెలియజేస్తున్నారు. మరి అందులో ఉన్న మరిన్ని విశేషార్థాలని రేపు ప్రవచనంలో తెలుసుకుందాము. ఈనాడిగా ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మాత్వం ప్రోత్సాహితా పాపైః దేవరాజ సమప్రభం దేవరాజ సమప్రభం భర్తారం లోకభర్తారం అసద్ధర్మం ఉపాదధాః నహి మిథ్యా ప్రతిజ్ఞాతం కరిష్యతి తవ నఘః శ్రీమాన్ దశరథో రాజా దేవీ రాజీవలోచనః జ్యేష్ఠో వదాన్యః కర్మణ్యః స్వధర్మ పరిరక్షిత రక్షిత జీవలోకస్య బలి రామోభిషిచ్యత పరివాదో హి తే దేవి మహాలోకే చరిష్యతి యది రామః వనం యాతి విహాయ పితరం నృపం సరాజ్యం రాఘవః పాతు భవత్వం విగతజ్వరా నహితే రాఘవాదన్యః క్షమః పురవరే వసేత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశే సర్గే పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా
ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.